హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఆనంద భైరవి కుటుంబ సభ్యులు మొత్తం సుందరం వాళ్ళ ఇంటికి అయితే పెళ్లి చూపులు చూసుకోవడానికి, వాళ్ళ ఇల్లు గట్ట చూడడానికి అయితే వస్తూ ఉంటారు. ఇక కాంచన ఏదో వాళ్ళ ఇల్లు అయిపోయినట్టు ఇక ఆ విల్లాలో ఉన్న పని వాళ్ళందరినీ కూడా తొందరగా కానివ్వండి, ఆనంద వాళ్ళు వచ్చే టైం అవుతుంది, అసలు వాళ్ళకి ఏ లోటు రాకూడదు అని అయితే కాంచన తెగ హడావిడి చేసేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పనివాడి గెటప్లో ఉన్న ఆ విల్లా ఓనర్ అయితే, ఈ ఇంటికి ఓనర్ని నేను, మీరు కాదు, ఎందుకు నా మీద పెత్తనం చలాయిస్తున్నారు అని అయితే అడుగుతూ ఉంటాడు. నువ్వు ఇప్పుడు ఓనర్ అవ్వుండొచ్చు, కానీ ఇంకొంచెం సేపు నువ్వు పనివాడివే అని కాంచన వాడిని తిడుతూ, నీ పని చూసుకో ముందు అని అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఆ విల్లా ముందు 2 కార్లు వచ్చి అయితే ఆగుతాయి. అందులో నుంచి ఆనంద భైరవి కుటుంబ సభ్యులు అయితే దిగుతారు. ఇక అది గమనించిన కాంచన, శంకరం ఇద్దరూ కూడా వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుని లోపలికి అయితే తీసుకుని వస్తారు. ఇక ఆనంద కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ విల్లాని చూసి మైమర్చిపోయి, చాలా అద్భుతంగా ఉంది కదూ అని అయితే ఇంటిని మొత్తం చూస్తూ సంతోషపడుతూ ఉంటారు. ఇక అప్పుడే పైనుంచి మెట్లు దిగుతూ సుందరం అయితే వస్తాడు. ఇక నాకు ఎంతసేపు ఈ మీటింగ్స్తోనే రోజు గడిచిపోతుంది, ఇక ఎన్ని పట్టించుకుందామన్నా నాకు టైం సరిపోవట్లేదు అని అయితే అనుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే సుందరం అయితే ఆనంద భైరవి వాళ్ళకి వెల్కమ్ చెప్పి, కూర్చోండి మేడం అని అయితే అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఆ విల్లా ఓనర్ని పిలిచి అందరికీ జ్యూస్లు ఇవ్వమని చెప్తాడు. ఇక పనివాడి గెటప్లో ఉన్న విల్లా ఓనర్ అయితే ఆ జ్యూసులు తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతాడు. బుద్ధుందా నీకు, అసలుకి జ్యూస్లు అక్కడ పెట్టి వెళ్ళిపోతావేంటి, సెన్స్లెస్ ఫెలో, ఆ జ్యూసెస్ అందరికీ ఇవ్వి అని అయితే అంటూ ఉంటాడు. 25 మినిట్స్ అయ్యింది అని అయితే ఆ విల్లా ఓనర్ అంటూ ఉంటాడు. ఇక అలా అనగానే అక్కడ ఉన్న ఆనంద భైరవి వాళ్ళు ఏంటా అని వింతగా చూస్తూ ఉంటే, కాంచన శంకరం మాత్రం, అంటే 25 మినిట్స్కి ఒకసారి మా వాడికి మీటింగ్స్ ఉంటాయన్నమాట, అందుకే ఆ పనివాడు అలా గుర్తు చేస్తూ ఉంటాడు అని కాంచన కవర్ చేస్తూ ఉంటుంది. ఇక తరువాత విల్లా ఓనర్ అయితే అందరికీ జ్యూసెస్ ఇస్తూ ఉంటాడు. ఇక అప్పుడే పక్కగా చూస్తూ ఇల్లు మొత్తం గమనిస్తున్న రోహిత్ అయితే పనివాడి గెటప్లో ఉన్న విల్లా ఓనర్ ఫోటో అయితే ఫ్రేమ్ కట్టించి ఇక కబోర్డ్లో ఉండడం అయితే చూసేస్తాడు. ఇదేంటి, మీ ఇంటి పనివాడి ఫోటో సూటు బూటు వేసుకుని ఫ్రేమ్ కట్టించి మరి అక్కడ ఉందేంటి అని అయితే అడుగుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విని కాంచన, సుందరం, శంకరం అందరూ కూడా షాక్ అయిపోతారు. మరి ఇప్పుడు సుందరం దొరికిపోనున్నాడా లేదా ఎలా కవర్ చేస్తారు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.